చూస్తున్న వీడియో కేసీఆర్ పాలనలో ప్రత్యేకంగా అమలు చేయబడిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు. అధికారం అయితే బీఆర్ఎస్ కోల్పోయింది. ఇక ఆ డబుల్ బెడ్రూమ్ల పనులు ఎక్కడిదక్కడ ఆగిపోయాయి. ఆ పరిస్థితి పట్టించుకున్న నాథుడే లేడు. 2 సార్లు అధికారం దక్కించుకున్న బీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఆశ చూపిన డబుల్ బెడ్రూమ్ కల కలగానే మారింది. విడతల వారీగా అప్పట్లో పథకం అమలు చేయడం మొదలైంది. కానీ అర్హులైన నిరుపేదలకు కేటాయించిన 2 పడకల గదుల ఇల్లు ఇప్పటికీ ఇంకా వారికి దరిచేరలేదు. బీఆర్ఎస్ పాలన కొనసాగినంత కాలం ఆ హామీ కళ్లకు దగ్గరగా కనిపిస్తున్నా కాళ్లకు మాత్రం దూరంగానే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహించిన దశాబ్ది ఉత్సవాలలో సైతం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొంతమంది లబ్ధిదారులకు ఇచ్చినట్టే ఇచ్చి ఆ పత్రాలను మళ్ళీ వెనక్కి తీసుకుంది. ఎందుకంటే నిర్మాణాలు చివరి దశలో ఉన్నాయని, ఇంకా కొన్ని మరమ్మతులు జరగాల్సి ఉందని, ఆ దృష్ట్యా అందరికీ ఒకేసారి పత్రాలను ఇచ్చి గృహప్రవేశం చేయిస్తారనే మాయమాటలు పలికారు. కొన్ని చోట్ల డబుల్ బెడ్రూమ్లు దక్కిన జనాల్లో కూడా నిరాశ ఎదురైంది. సరైన నాణ్యత లేక ఇంట్లోకి వెళ్లిన వారాల్లోనే కూలిన పరిస్థితులు చూశాం. వాటి కోసం కొన్ని చోట్ల ధర్నాలు, గొడవలు కూడా జరిగాయి. అయితే అవన్నీ ఒకెత్తు అయితే, ఇప్పుడు చూసిన వీడియోలో ఆదిలాబాద్ టౌన్లో డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి మరో ఎత్తు. కిటికీలు, తలుపులు సైతం ఎత్తుకెళ్తున్నారు దొంగలు. అసలు ఆ ఇళ్ల వైపు చూసేది లేదు, మళ్ళీ ఆ పరిస్థితి పట్టించుకునేది లేదు. పగలు రేయి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసాంఘిక కార్యక్రమాలకు నిలయంగా మారాయి.